42 మంది ఉన్నారు బస్సు. 42 మంది ఉన్నారు. అన్నారు జరగను కొంచెం అటు జరుగు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రతకు బస్సులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారి ఆర్తనాదాలతో ఘటనా స్థలం ఒక్కసారిగా విషాదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎక్కడి వస్తుంది బస్సు? ఎట్లా జరిగింది ప్రమాదం? నేను అనుకున్నా సార్, నేను ఇంకా అనుకున్నా రెస్టారెంట్. ఓకే. యాక్సిడెంట్ అయింది. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? సార్ ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 4:45, 4:30. ఎంతమంది బస్సులో? 42 మంది. ఎట్లా జరిగింది? దేని గుద్దింది బస్సు? దేని గుద్దింది? లారీ గుద్దిందా? వెనక నుంచి ఢీ కొట్టిందా? ఆ లారీ ఆగిపోయింది. ఆగిపోయిన లారీని ఢీ కొట్టింది. అంటే మీరు ఎంతమంది చనిపోయారండి? తెలియదు సార్ నాకు. నేను దిగి ఈయన కూర్చున్నా. 42 42 మంది ఉన్నారు బస్సు. 42 మంది ఉన్నారు. అన్నారు జరగను కొంచెం అటు జరుగు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రతకు బస్సులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారి ఆర్తనాదాలతో ఘటనా స్థలం ఒక్కసారిగా విషాదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎక్కడి వస్తుంది బస్సు? విజయవాడ ఎట్లా జరిగింది ప్రమాదం? నేను అనుకున్నా సార్, నేను ఇంకా అనుకున్నా రెస్టారెంట్. ఓకే. యాక్సిడెంట్ అయింది. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? సార్ ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 4:45, 4:30. ఎంతమంది బస్సులో? 42 మంది. ఎట్లా జరిగింది? దేని గుద్దింది బస్సు? దేని గుద్దింది? లారీ గుద్దిందా? వెనక నుంచి ఢీ కొట్టిందా? ఆ లారీ ఆగిపోయింది. ఆగిపోయిన లారీని ఢీ కొట్టింది. అంటే మీరు ఎంతమంది చనిపోయారండి? తెలియదు సార్ నాకు. నేను దిగి ఈయన కూర్చున్నా. 42 మంది ఉన్నారు బస్సు. 42 మంది ఉన్నారు.
అన్నారు జరగనా కొంచెం అటు జరుగు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రతకు బస్సులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారి ఆర్తనాదాలతో ఘటనా స్థలం ఒక్కసారిగా విషాదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది బస్సు? హైదరాబాద్ టు వయా విజయవాడ వెళ్ళు. ఎట్లా జరిగింది ప్రమాదం? నేను అనుకున్నా సార్, నేను ఇంకా అనుకున్నా రెస్ట్లో ఉన్నా. ఓకే. 5 గంట అయింది, లేచి చూస్తాను కాదు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? సార్ ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 4:45, 4:30. ఎంతమంది ఉన్నారు బస్సులో? 42 మంది. ఎట్లా జరిగింది? దేని గుద్దింది బస్సు? దేని గుద్దింది? లారీ గుద్దిందా? వెనక నుంచి ఢీ కొట్టిందా? ఆ లారీ ఆగిపోయినా ఆగిపోయిన లారీని ఢీ కొట్టింది. అంటే మీరు అట్లా ఎంతమంది చనిపోయారండి? తెలియదు సార్ నాకు. నేను దిగి ఈయన కూర్చున్నా. మొత్తం 42 42 మంది ఉన్నారు బస్సు. మంది ఉన్నారు. అన్నారు జరగనా కొంచెం అటు జరుగు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రతకు బస్సులో పలువురు ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారి ఆర్తనాదాలతో ఘటనా స్థలం ఒక్కసారిగా విషాదంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది బస్సు? హైదరాబాద్ టు వయా విజయవాడ వెళ్ళు. ఎట్లా జరిగింది ప్రమాదం? నేను అనుకున్నా సార్, నేను ఇంకా అనుకున్నా రెస్ట్లో ఉన్నా. ఓకే. 5 గంట అయింది, లేచి చూస్తాను కాదు. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? సార్ ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 4:45, 4:30. ఎంతమంది ఉన్నారు బస్సులో? 42 మంది. ఎట్లా జరిగింది? దేని గుద్దింది బస్సు? దేని గుద్దింది? లారీ గుద్దిందా? వెనక నుంచి ఢీ కొట్టిందా? ఆ లారీ ఆగిపోయినా ఆగిపోయిన లారీని ఢీ కొట్టింది. అంటే మీరు అట్లా ఎంతమంది చనిపోయారండి? తెలియదు సార్ నాకు. నేను దిగి ఈయన కూర్చున్నా. మొత్తం 42 మంది ఉన్నారు బస్సు. మంది ఉన్నారు. అన్నారు జరగనా కొంచెం అటు జరుగు.